కొందరు ఏం చేస్తున్నారంటే మంత్రశక్తి ప్రభావాలు అనేది చేసిన వాళ్ళకి దాని విరుగుడు ఏంటి అంటారు. అంటే కొందరు అనేది చెడు పూజలు మన మీద దృష్టితో చూపుతో అనేది ఇటు వెదుగుతున్నారు, బాగుపడుతున్నారని ఎదగనీయకోకుండా చేసేది కూడా అనేది ఒక మంత్రశక్తి ప్రయోగమే. కానీ ఈ మంత్రశక్తి ప్రయోగాలు అనేది కొంతమంది గిట్టని వారు మన మీద చెడు పూజలు చేయించినప్పుడు మనకి ఇంట్లో అనేది మనశ్శాంతి ఉండదు, వ్యాపారాలు కలిసి రావు, ఇంట్లో గొడవలు జరుగుతుంటాయి, పిల్లలకి తల్లులకి పిల్లలు, భార్యకి భర్త, భర్తకి భార్య, ఒకరికి అనేది ఆ కుటుంబం అనేది శృతి ఉండదు. కొంతమంది ఇలాంటి మంత్రశక్తి ప్రయోగాల వలన ఇడిపోయిన వాళ్ళు, పిల్లలకి తల్లులు కూడా ఒకరికి సంబంధాలు లేకోకుండా పోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటుంటారు. కానీ అలాంటి జరిగేటప్పుడు ఒకటి గమనించుకోండి, ఏదో మాకు జరుగుతుంది, ఏదో ఒక చెడు ప్రయోగం జరుగుతుంది, మనం ఎక్కడికన్నా ఒక స్వామిని కలవాలని చెప్పనేసి అలాంటి వాళ్ళు ఎమర్జెన్సీగా వచ్చి మమ్మల్ని కలవగలిగితే వాటికి సంబంధించినటువంటి కొన్ని పూజలు చేసి ఆ చెడు సమస్యలను తీసేస్తాము.